అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది. అవే స్వింగ్ స్టేట్స్. తటస్థ ఓటర్లతో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయగల రాష్ట్రాలు ఈసారి 7 ఉన్నాయి. అందుకే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ రాష్ట్రాలను గెలుచుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2020లో 7 రాష్ట్రాలకు 6 జో బైడెన్ పైచేయి సాధించి 306 నుంచి 232 ఓట్ల తేడాతో అధ్యక్ష పీఠం అధిష్ఠించారు. ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే అప్పుడు ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు. ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్, హ్యారిస్ మధ్య పోరు పోటాపోటీగా ఉంటుందంటున్నారు. అమెరికాలో ఓటర్ల రాజకీయ అనుబంధం బహిరంగంగా ఉంటుంది. చాలా మంది తాము ఏ పార్టీకి మద్దతిస్తామో ముందే చెప్పేస్తారు. రిపబ్లికన్లు డెమోక్రాట్లుగా గుర్తింపు కూడా పొందారు. తద్వారా రిపబ్లికన్లు డెమోక్రాట్లకు ఏ రాష్ట్రాల్లో మద్దతు ఉంటుందనేది దాదాపుగా తెలిసిపోతుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు. ఏ పార్టీకి గుడ్డిగా మొగ్గు చూపరు. ఆయా రాష్ట్రాలే ఎన్నికల్లో ఫలితాలను మార్చేస్తుంటాయి. వీటినే స్వింగ్ రాష్ట్రాలుగా పరిగణిస్తారు. ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, మిషిగన్, ఆరిజోనా, విస్కాన్సిన్, నెవడాను స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నవంబర్ 5న ప్రజలు వేసే ఓట్లతో ఆయా రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎంచుకుంటారు. వీరిని ఎలక్టోరల్ కాలేజీ అంటారు. ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ఈ సీట్లుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 270 గెలిచిన వారు అధ్యక్షులవుతారు. ఈసారి ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపు తిప్పుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటిపై పట్టు కోసం హ్యారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్వింగ్ రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా రాష్ట్రంలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ 1.16% ఆధిక్యం సాధించారు. డెమోక్రాట్ల కంచుకోటగా చెప్పే ఈ రాష్ట్రంలో ఇటీవల రిపబ్లికన్లు బలమైన పోటీ ఇస్తున్నారు. సమకాలీన ఎన్నికల్లో పెన్సిల్వేనియా 7 సార్లు డెమోక్రటిక్ అభ్యర్థికి, 5 సార్లు రిపబ్లికన్లకు మొగ్గు చూపింది. ఇక్కడ దశాబ్దాలుగా పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉంది. ట్రంప్ పై జులైలో హత్యాయత్నం జరిగింది కూడా ఇక్కడే. ఈ నేపథ్యంలో వలసదారుల వల్ల కలిగే నష్టంపై ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ శివార్లలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు హ్యారిస్ వర్గం పట్టణ ప్రాంత ప్రజల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. $100 బిలియన్ పరిశ్రమలు ప్రారంభిస్తామని హ్యారిస్ హామీ ఇచ్చారు. అయితే పెరిగిన ద్రవ్యోల్బణం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అంటున్నారు. నార్త్ కరోలినాలో మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 2020లో ఇక్కడ ట్రంప్ 1.35% ఆధిక్యం సాధించారు. 2016లోనూ ట్రంప్ వైపే ఈ రాష్ట్ర ఓటర్లు మొగ్గు చూపారు. 1980 తర్వాత ఒకేసారి ఈ రాష్ట్రం డెమోక్రాట్లకు ఓటేసింది. ఇక్కడ ఆఫ్రో అమెరికన్ ఓటర్లు దాదాపు 22% వరకు ఉన్నారు. వారంతా ఈసారి కమలా హ్యారిస్ వైపు నిలుస్తారని డెమోక్రాట్లు నమ్ముతున్నారు. అయితే ఇటీవల హెలెన్ తుపాను నార్త్ కరోలినాపై విరుచుకుపడి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. దీని ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందోనని డెమోక్రాట్లకు కాస్త ఆందోళనగా ఉంది. మరో స్వింగ్ రాష్ట్రం జార్జియాలో 16 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 2020లో బైడెన్ ట్రంప్పై 0.24% ఆధిక్యం సాధించారు. అయితే స్వల్ప మెజారిటీని తన వైపు తిప్పేలా చేయాలని ఎన్నికల అధికారులపై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్లు అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసును 2024 ఎన్నికల ఫలితాల వరకు వాయిదా వేయడం ట్రంప్నకు ఊరట కలిగించింది. ఆఫ్రో అమెరికన్లు ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రం 1992 నుంచి డెమోక్రటిక్ అభ్యర్థికి ఒక్కసారి కూడా మెజారిటీ ఇవ్వలేదు. అలాంటిది 2020లో స్వల్ప తేడాతో బైడెన్ వైపు మొగ్గు చూపింది. ఈ 4 ఏళ్లలో మళ్లీ బైడెన్ పై ఆఫ్రో అమెరికన్లలో వ్యతిరేకత నెలకొన్నట్లు చెబుతున్నారు. అయితే అభ్యర్థి మారి హ్యారిస్ రంగంలోకి దిగినందున డెమోక్రాట్లకు ఇబ్బంది ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరో స్వింగ్ స్టేట్ మిషిగన్లో మొత్తం 15 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 2020లో బైడెన్ 2.78% ఆధిక్యం సాధించారు. ఇక్కడ అరబ్ అమెరికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. గత ఎన్నికల్లో బైడెన్ వైపు మొగ్గు చూపిన మిషిగన్ ఓటర్లు ఆ తర్వాతి పరిణామాల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. గాజా, పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతివ్వటాన్ని వారు తప్పుబడుతున్నారు. డెమోక్రాట్లకు బలమైన కేంద్రంగా పేరొందిన మిషిగన్లో 2016 ఎన్నికల్లో పైచేయి సాధించిన ట్రంప్ ఈసారి కూడా మెజారిటీ పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు.
మరో రాష్ట్రం ఆరిజోనాలో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 2020లో బైడెన్ 0.31% ఆధిక్యం పొందారు. మెక్సికోతో సుదీర్ఘ సరిహద్దుల గల ఈ రాష్ట్రం దశాబ్దాలుగా రిపబ్లికన్లకు కంచుకోటలా ఉంది. అయితే లాటినో ఓటర్లు పెరగడం, కాలిఫోర్నియా నుంచి చాలా మంది డెమోక్రాట్ అభిమానులు ఇక్కడికి వలస రావడంతో ఈసారి ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. సరిహద్దుల నుంచి అక్రమ వలసలు, వాటితో తలెత్తుతున్న సమస్యలను ట్రంప్ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సమాధానంగా హారిస్ ఇటీవలే సరిహద్దుల్లో పర్యటించి వలసలను అరికడతానని హామీ ఇచ్చారు. మరో స్వింగ్ స్టేట్ విస్కాన్సిన్లో 10 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 2020లో ట్రంప్పై బైడెన్ 0.63% ఆధిక్యం సాధించారు. 2016లో ట్రంప్ కూడా స్వల్ప మెజారిటీనే పొందారు. 1988 నుంచి 2016 వరకు డెమోక్రటిక్ అభ్యర్థికే ఓటు వేసిన విస్కాన్సిన్స్ 2016లో మాత్రం ట్రంప్ వైపు మొగ్గింది. ఇక్కడ మూడో పార్టీ అభ్యర్థి ట్రంప్ హారిస్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ స్వతంత్ర అభ్యర్థిగా తొలుత బరిలోకి దిగిన తర్వాత ట్రంప్నకు మద్దతుగా పోటీ నుంచి వెనక్కు తగ్గారు. గ్రీన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జిల్ స్టెయిన్ ను అనర్హుడిగా చేసేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. విస్కాన్సిన్స్ లో ఈసారి నెగ్గుతామని ట్రంప్ బలంగా చెబుతున్నారు. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సును కూడా ఈసారి విస్కాన్సిన్స్ లోనే నిర్వహించారు. చివరిగా నెవడాలో 6 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 2020లో బైడెన్ 2.39% ఆధిక్యం సాధించారు. సుమారు 30 లక్షల మంది ఓటర్లున్న ఈ రాష్ట్రం 2004 నుంచి రిపబ్లికన్ అభ్యర్థిని ఎంచుకోలేదు. ఈసారి హిస్పానిక్ ఓటర్ల మద్దతుతో ఆ రికార్డును తిరగరాస్తామని రిపబ్లికన్లు నమ్ముతున్నారు. కోవిడ్ అనంతరం దేశమంతా కోలుకున్నా ఆతిథ్య రంగంపై ఆధారపడ్డ ఈ రాష్ట్రం మాత్రం వెనకబడింది. దేశంలో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇది అగ్రభాగంలో ఉంది.